అమ్మో తెల్లారిపోయింది. నైట్ నేను ఇక్కడ పడుకున్నట్టు ఎవరికి తెలియకముందే రూమ్లోకి వెళ్ళిపోవాలి. బావగారేంటి దిండు దుప్పటి తీసుకుని రూమ్ వైపు వెళ్తున్నారు? అంటే నైట్ బయట పడుకున్నారా? పావని, 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 డోర్ తీ పావని. పావని, నిద్రపోతున్నావా? తెల్లారిపోయింది, త్వరగా డోర్ తీ. పావని, ప్లీజ్ పావని. పావని, పావని, డోర్ తీ పావని. బావగారు, రాత్రి మీరు హాల్లో పడుకున్నారా? అవునమ్మా. ఎందుకు? ఎందుకంటే మా రూమ్ లో గాలి సరిగా రావట్లేదు. కాస్త ఉక్కపోతగా అనిపించి హాల్లోకి వచ్చి పడుకున్నాను. రూమ్ లో ఏసీ వేసుకోవచ్చు కదా. అంటే మీ అక్కకి చలిగా ఉందంట, అందుకని ఏసీ వేసుకోలేదు. అలాంటప్పుడు మీరు టెర్రస్ పైన పడుకుని ఉండొచ్చు కదా. అవును కదా. అన్ని అబద్ధాలు చెప్పిన వాళ్ళకి ఆ ఐడియా ఎందుకు రాలేదు? అబద్ధాలేంటక్క? బావగారు ఎందుకు బయట పడుకున్నారు? ఈ మధ్య ఈయన కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు వసు. కొత్త అలవాట్లా? కొంపదీసి బావగారు నైట్ డ్రింక్ చేసొచ్చారా? లేదు, తన డ్రీమ్ గర్ల్ దగ్గరికి వెళ్ళొచ్చారు. డ్రీమ్ గర్ల్? ఆయనకి నా మీద ఇష్టం తగ్గిపోయిందట వసు. ఆఫీస్లో ఎవరో అందమైన అమ్మాయి దొరికిందట. నిన్న తన బర్త్డే అని పార్టీకి వెళ్లారు. 10,000 పెట్టి గిఫ్ట్ కొనిచ్చారట. లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావక్క? బావగారు అలాంటి వారు కాదు కదా. నేను కూడా ఈయన గారు శ్రీరామచంద్రుడనే అనుకున్నానమ్మా. ఆ అవతారం చాలించి చిలిపి కృష్ణుడు అవతారం ఎత్తారని నిన్ననే తెలిసింది. ఏంటి బావగారు, అక్క చెప్పేది నిజమా? లేదమ్మా, తను నన్ను అపార్థం చేసుకుంటుంది. మీ అక్క మీద ఒట్టు, నేనే తప్పు చేయలేదు. అంతా ఈ అఖిల్ గాడి చేశాడు. నేనేం చేశాను అన్నయ్య? మీ వదిన నన్ను ఇరికిచ్చావు. మరి బాగుందన్నయ్య, చేసిందంతా చేసి నన్నంటావేంటి? వదినా, నిజం చెప్పు. వదినా, వదిలేదినా, చెవున పుడుతుంది. నువ్వు నిజం చెప్పే వరకు చెవిని వదలను. వదినా, ఓకే ఓకే, సారీ వదినా. అన్నయ్య చెప్పింది నిజం. నేనే కావాలని అన్నయ్యని వదిన దగ్గర ఇరికిచ్చాను. చూడు, చూడు, విన్నావుగా, నా తప్పు ఏమీ లేదు. నిజంగానే నా కార్ టైరు పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నీకు బాగా అయిందన్నయ్య. నైట్ అంతా హాల్లో జాగారం చేసావా? ఆ
అఖిల్ నిన్ను ఆ, వదినా వదినా బావగారిని బుక్ చేస్తావా వదినా అఖిల్? వదినా నిన్ను గుంజిళ్ళుతి ఆ, తీ, గుంజీలు వదినా, తీ. వదినా. పావని అమ్మ వసు వాణ్ణి వదిలేయండి. పాపం చెవులు కాళ్ళు నొప్పెడతాయి. థ్యాంక్స్ అన్నయ్య. మ్మ్. సారీ అండి, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు వీడి మాటలు నమ్మకు. నేను చెప్పిందే విను. అలాగే. అలాగే అంటావు, కానీ నువ్వు వాడి పార్టీ కదా, వాడి మాటలే వింటావు. బావగారు, నేను మీ పార్టీనే. ఇకపై అఖిల్ నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను. ఏంటండి మీరు? కాస్త అయినా బాధ్యత ఉండక్కర్లేదా? నేను మీకు ఏం చెప్పాను, మీరేం చేశారు? ఈ రోజు కూడా జాగింగ్ చేయాలా? ఒక్కరోజు జాగింగ్ చేయకపోతే ఏమైపోతుంది? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటి? అసలు ఏమనుకున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇంత కేర్లెస్? హలో 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 రిలాక్స్, కూల్ డౌన్ మేడం. కాస్త గ్యాప్ ఇవ్వండి. ఏంటి ఏంటి గ్యాప్ ఇచ్చేది? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా మీకు? ఇంతసేపు ఏం చేస్తున్నారు మీరు? అవతల పిల్లలు రెడీ అయిపోయారు. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు రెడీ అవుతారు? అసలు ఫంక్షన్ కి రావాలని ఉందా లేదా? వెయిట్ 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 వెయిట్, మీ బండికి బ్రేకులు లేవా? యాక్సిలేటర్ మీద నుంచి కాలు కొంచెం బయటికి తీయండి. నేనేం చెప్తున్నాను, మీరేమంటున్నారు? మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది. ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది, పిల్లలతో పాటు మనం అటెండ్ అవ్వాలి, అంతే కదా? ఈ విషయం గుర్తుంది కదా? మరి ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు? హా, ఇప్పుడు టైం 7:30 అండి. స్కూల్ ఓపెన్ చేసేది 8:30కి. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది 9:30, 10 o'clockకి. అంటే కాస్త ఎర్లీగా బయలుదేరితే బెటర్ అని. మీ టెన్షను ఇంటెన్షను రెండు నాకు అర్థమయ్యాయండి. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే బన్నీ ఆనోలు ఎలాగైనా గెలవాలని మీరు కోరుకుంటున్నారు. అండి, నేనున్నాను కదా. మీ ఎఫర్ట్ ఫెయిల్ కాదండి. కాంపిటీషన్లో ఆను బన్నీ తప్పకుండా విన్ అవుతారు. ఒకవేళ విన్ కాకపోతే ఏంటి అపశకునం మాటలు? ఓకే ఓకే, విన్ అవుతారు. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ముందు రిలాక్స్ అవ్వండి. బన్నీ గెలవకపోయినా పర్వాలేదండి, కానీ అను గెలవాలి. తనకి నేను ప్రామిస్ చేశాను. అను మాత్రమే కదండి, బన్నీ కూడా విన్ అవుతాడు. ఓకే, మీరు టెన్షన్ పడితే పిల్లలు కూడా టెన్షన్ పడతారు. కాబట్టి మీరు కూల్గా ఉండండి. డోంట్ బి ప్రెషర్. ఫస్ట్ మీరు రెడీ అవ్వండి. ఎంతసేపు అండి? 5 minutesలో రెడీ అయిపోతాను. ఏముంది రెడీ అవ్వడం అంటే, ప్యాంటు షర్టు వేసుకోవడమే కదా. 5 minutes లో కాదండి, అరగంట పడుతుంది మీకు. సినిమా హీరోలా రెడీ అవుతారు. నేను హీరోనో కాదో తెలియదు, కానీ మీరు మాత్రం హీరో.
వెళ్ళండి. స్వామి, ఈ రోజు ఎలాగైనా అను గెలవాలి. దేవుడా, ఈ రోజు గేమ్స్ లో బన్నీ అను గెలవాలి. స్వామి, ఈ రోజు నేను విన్ అవ్వాలి. మా మమ్మీని చూడాలి. చూసారా ఆంటీ, కాంపిటీషన్లో గెలవాలని ముగ్గురు దేవుని ఎలా మొక్కుకుంటున్నారు? ఆ దేవుడే తలుచుకున్నా ఈ రోజు వీళ్ళు గెలవరే, మనం గెలవనివ్వం కదా. మీరు దేవుణ్ణి ఏం కోరుకున్నారో అది తప్పకుండా జరుగుతుంది. బన్నీ, అను, కీర్తి అప్పుడే స్కూల్కి రెడీ అయిపోయారా? దేవుడికి దండం కూడా పెట్టుకున్నారు అత్తయ్య. బన్నీ, అను, కీర్తి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. లేవండి లేవండి. ఇదిగో వెళ్దాం పద. మీరు ముగ్గురు గెలవాలని నేను ఆశీర్వదిస్తున్నాను. వీళ్ళు దేవుడికి దండం పెట్టుకున్నంత మాత్రాన, మీరు ఆశీర్వదించినంత మాత్రాన వీళ్ళు గెలుస్తారా ఏంటోదినా? ఏంటా మాటలుదినా? మంచిగా మాట్లాడలేవా? పిల్లల గురించి ఇలాగేనా మాట్లాడేది? అంటే హార్డ్ వర్క్ చేయకుండానే విన్ అవ్వడం కష్టమని ఆంటీ ఉద్దేశం అత్తయ్య. అదే అదే. స్కూల్లో పోటీల కోసం పిల్లలు నిన్నటి నుంచి చాలా కష్టపడ్డారు. బస్సు వీళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చింది. బన్నీ, అను, కీర్తి రెడీయా? అను, కీర్తి, బన్నీ, నాన్నమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నా ఆశీర్వాదం తీసుకున్నారు, దేవుడి దీవెనలు కూడా తీసుకున్నారు. బాయ్. మేము కూడా వస్తాం మీతో పాటే. మేం కూడా వస్తున్నాం. మీరెక్కడికి? పిల్లలు ముద్దుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చూస్తా అత్తయ్య. పిల్లలకి మేము ఎంకరేజ్మెంట్ ఇస్తాం కదా. చేయాలి కదా. ముగ్గురు పిల్లల్ని గెలిపించుకుని ఇంటికి తీసుకొస్తాం వదినా. అవసరమా? మీరు ఇంట్లోనే ఉండండి. రానివ్వండి అత్తయ్య. పిల్లలు పోటీలో పాల్గొనడం చూడాలని ముచ్చట పడుతున్నారు కదా. అవునవును, చాలా ముచ్చట పడుతున్నా. వీళ్ళు చూడ్డానికి వెళ్తున్నారా లేక చెడగొట్టడానికి వెళ్తున్నారా? అతే ఫంక్షన్ టైం అవుతుంది, పదండి వెళ్దాం. పదండి. బయలుదేరండి బయలుదేరండి. ఆల్ ది బెస్ట్. వస్తాం వదినా. వస్తాం అత్తయ్య. వస్తాం. వస్తాం అక్క. చెప్పాలంటే చాలా కష్టం గాని ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి. ఆనందాలే పంచే అల్లర్లన్నీ అందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయ్యాయి. ఆశల్లో చెయ్యందించి నిన్నంటే తోడొచ్చింది. చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి ఊహలకు రెక్కల నుంచి.
గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నమస్తే మేడం. హాయ్ అభి గారు, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, ఆల్ గుడ్ మ్యామ్. నమస్తే టీచర్. హాయ్ మ్యామ్. ఎవతే అది? ప్రిన్సిపల్ గారు అనుకుంటా. మనల్ని పలకరించదా? మనం పరిచయం ఉండాలిగా. సుష్మిత, ఏంటి సుష్మిత, చూసుకొని నడవాలి కదా. థ్యాంక్ యూ బన్నీ. బన్నీ చాలా మంచి అబ్బాయి సార్. మేనర్స్ లో, వెల్ కేరింగ్ లో, ఫ్రెండ్లీ నేచర్. స్టడీస్ లో కూడా టాప్ లో ఉంటాడు. బన్నీ మాత్రమేనా? మా అనుకీర్తులు కూడా మంచి పిల్లలే. పిల్లలందరూ మంచివాళ్లే మేడం, కానీ బన్నీ మాత్రం స్పెషల్ కిడ్. నిజంగా మీ అబ్బాయి వండర్ కిడ్. అవును, బన్నీ గ్రేట్. నేను వాళ్ళని హైలైట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు బన్నీ గాడిని ఆకాశానికి ఎత్తున్నారేంటే? మనం వచ్చింది అనుని ఓడించి వసోక్కని అవమానించటానికి. ఆ పనిలో ఉండండి చాలు. పదండి లోపలికి వెళ్దాం. యా షూర్. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఈ గేమ్లో పిల్లలు పెద్దలు కలిసి ఆడాలి. తమ పిల్లల్ని గెలిపించే ఛాన్స్ ఈ గేమ్లో పేరెంట్స్ కూడా ఉంది. ఈ గేమ్ ఏంటంటే పేరెంట్స్ తమ కిడ్ కాల్ని తమ కాళ్ళు కట్టుకొని గెంతాలి. ఎవరైతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ముందుగా గెంతుకుంటూ వెళ్తారో వారే విన్నర్. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ముందుకు రండి. అను, మన ఇద్దరం వెళ్దాము. ఓకే మమ్మీ. బన్నీ, మన ఇద్దరం వెళ్దాం. కమ్. నేను డాడీ కలిసి ఆడితే డాడీ నన్నే గెలిపిస్తారు. అను మమ్మీ ఓడిపోతారు. అనువే గెలవాలి. సారీ డాడీ, నేను ఈ గేమ్ ఆడలేను. నాకు కాలు నొప్పిగా ఉంది. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా బన్నీ. ఇందాకే నొప్పి స్టార్ట్ అయింది కీర్తి. బన్నీ, నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా. కమ్. ప్లీజ్ డాడీ. ఈ గేమ్ అనునే ఆడనివ్వండి. ఆర్ యు షూర్? షూర్ డాడీ. ఓకే. ఆల్ ది బెస్ట్ అను. ఆల్ ది బెస్ట్ అను. ఆల్ ది బెస్ట్ అను. వసు గారు